ఎప్పుడైతే మనం చెప్పినటువంటి వెంచర్లో ఒక ప్లాట్ సేల్ చేస్తారో మీ కమిషన్ కాకుండా అడిషనల్ గా ఒక 25,000 నుంచి 50,000 వరకు కూడా ఒక బోనస్ అమౌంట్ కింద కంపెనీ మీకు ఆఫర్ చేయడానికి అవకాశం ఉంది. సో అక్కడ డిస్కౌంట్ కార్డ్ వాడచ్చు. అదే విధంగా మనం కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ తో టైఅప్ అయ్యాం కాబట్టి ఆ గార్మెంట్స్ పర్చేజ్ లో మీకు ఆ డిస్కౌంట్ మీద పర్చేస్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత డౌన్ ద లైన్ రాబోయే రోజుల్లో మనం మెడికల్ షాప్స్ తో కానివ్వండి, లేకపోతే డాక్టర్స్ కన్సల్టేషన్ లో కానివ్వండి డిస్కౌంట్ ఇచ్చే విధంగా మన అసోసియేట్స్ కి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఆ డిస్కౌంట్ ను వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో గ్రోసరీస్ పర్చేజ్, నిత్యావసర సరుకులు కొనుక్కునే దాంట్లో కూడా మన కంపెనీ అసోసియేట్స్ కి ఒక డిస్కౌంటెడ్ ప్రైస్ లో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక అసోసియేట్ ఉండేటువంటి అడ్వాంటేజ్. అదే విధంగా ఇవాళ రియల్ ఎస్టేట్ కూడా డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ తీసుకుంటుంది. కానీ ఒక ఇండివిజువల్ అసోసియేట్ గా రియల్ ఎస్టేట్ చేయాలంటే కనుక అది కొద్ది కాస్ట్లీ అఫేర్ కాబట్టి దాన్ని సపోర్ట్ చేసేటువంటి సిస్టమ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కూడా కంపెనీ ఇస్తా ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ రోజున 65,000 మంది ఉన్నారు. రాబోయే రోజుల్లో 10 లక్షల మంది అవుతారు, 1 కోటి మంది అవుతారు అనేది కాలం డిసైడ్ చేస్తుంది. బట్టి మీరు ఒక్కళ్లే కాకుండా మీతో పాటు 1 కోటి మంది ఉన్నారు, 1 కోటి మందితో మీరున్నారు అనేటువంటి ఒక బలమైన ఇస్తున్నారు. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో పంపిస్తున్నారు. అదేవిధంగా ఒక ఆఫీస్ సపోర్ట్ కానివ్వండి, మీరు ట్రాన్సాక్షన్ చేసేప్పుడు సైట్ విజిట్ దగ్గర నుంచి ఆ ఫాలోఅప్ యాక్షన్ నుంచి అంతా కూడా కంపెనీ సపోర్ట్ ఇస్తుంది. అదేవిధంగా మీకు అడ్వర్టైజింగ్ సపోర్ట్ కానివ్వండి, అదే పాటుగా ఈ సైట్ అన్ని కూడా కంపెనీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అసోసియేట్స్ కు ఉండేటువంటి అడ్వాంటేజెస్. కాబట్టి రియల్ భూమ్ తో కస్టమర్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, అసోసియేట్స్ కానివ్వండి ఉండేటువంటి లాభం ఇంకా ఏ నెట్వర్క్ లో లేదు. కాబట్టి అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉన్నటువంటి 119 మందిని కూడా మీతో పాటు 10 మందిని మీరు జాయిన్ చేసి నెట్వర్క్ లో నడిపించినట్టయితే కనుక మనందరికి కూడా ఇది రియల్ ఎస్టేట్ లో గేమ్ చేంజర్ ఎలా కాబోతుందో రియల్ భూమ్, అదేవిధంగా మన లైఫ్స్ కూడా మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ అన్నింటినీ కూడా రైస్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ గా రియల్ భూమ్ చూసి మీరందరూ కూడా కలిసి ట్రావెల్ చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా దీంట్లో ఒక బిజినెస్ మోడల్ ఒకటి ఉందండి. మనం ఫ్రాంచైజీ నెట్వర్క్ అనేటువంటి ఒక బిజినెస్ మోడల్ ని మనం ఒక ముందుకు తీసుకొచ్చాం. ఇది ఏంటి ఫ్రాంచైజీ అంటే జనరల్ గా రియల్ ఎస్టేట్ అంతా కూడా మనం టీ స్టాల్స్, కేఫ్స్ లో బిజినెస్ చేస్తూ ఉంటాం. సో అది దానివల్ల ట్రాన్సాక్షన్స్ జరిగేటువంటి రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి తను సంపాదించినటువంటి జీవితకాలం తన చెమట రక్తాన్ని వచ్చి సంపాదించినటువంటి డబ్బుని ఒక మంచి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం టీ స్టాల్స్ దగ్గర, కేఫ్స్ దగ్గర కనుక మనం కేఫ్స్ దగ్గర ఆ ట్రాన్సాక్షన్ మాట్లాడినప్పుడు అది పూర్తిగా అంటే మనం ఫలించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఒక ఆఫీస్ మోడల్ని దీంట్లో దీంట్లో ఇంట్రడ్యూస్ చేసాం. ఏంటి మోడల్ అంటే ఎవరైతే రియల్ భూమితో అసోసియేట్ తీసుకోవాలనుకుంటారో ఒక ఆఫీస్ ఉన్నట్టయితే ఆ ఆఫీస్ కి సంబంధించి సార్ నా వాయిస్ వస్తుందండి, వేరే కాల్ వచ్చింది. ఓకే, నో ఇష్యూ. సో మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని చోట్ల అంటే ఒక మండల్ లెవెల్లో కానివ్వండి, ఒక అసెంబ్లీ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మనం ఒక ఫ్రాంచైజీ మోడల్ అంటే ఈ ఫ్రాంచైజీ ఎవరు అంటే రియల్ భూమ్ యొక్క బిజినెస్ పార్ట్నర్ అండి. మనం ఒక యూనిఫామ్ బిజినెస్ ని అంటే రైట్ ఫ్రమ్ ఆఫీస్ సెటప్ దగ్గర నుంచి అంతా కూడా ఒక యూనిక్ మోడల్ తో మనం చేసుకుంటూ ఉండేటువంటి ఒక బిజినెస్ మోడల్ అండి. సో దీంట్లో ఏంటంటే మండల్ ఫ్రాంచైజీ ఒకటి ఉంటుంది. అదేవిధంగా అసెంబ్లీ ఫ్రాంచైజీ సార్ 1 సెకండ్ అండి. సార్ వాయిస్ వినపడుతున్నా? క్లియర్ వినపడుతుంది రోహిత్ గారు. రిపీటెడ్ కాల్ చేస్తాం. సో ఇది ఈ మండల్ ఫ్రాంచైజీ కానీ, అసెంబ్లీ ఫ్రాంచైజీ కానీ, డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కానీ ఏంటంటే మన బిజినెస్ మోడల్నే ఒక ఫుల్ టైం చేద్దాం అనుకుంటారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామో, మేము ఒక ఆఫీస్లో కూర్చుంటాము అని చెప్పి అనుకుంటారో వాళ్ళు
ఫ్రాంచైజీని తీసుకొచ్చాం. సో ఈ ఫ్రాంచైజీకి ఏంటి అంటే మండల్ ఫ్రాంచైజీ కానీ అసెంబ్లీ ఫ్రాంచైజీ కానీ వీటికి ఆఫీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ ఆఫీస్కి కావాల్సింది ఏంటి అంటే ఒక చిన్న ఆఫీస్ సెటప్ కావాలండి. ఎక్కడంటే కస్టమర్ని కూర్చోబెట్టి మాట్లాడుకునే విధంగా వెసులుబాటు ఉండే విధంగా ఉంటే కనుక ఆఫీస్ సెటప్ అవసరమైన మొత్తం కూడా కంపెనీ చూస్తుందండి. సో ఏంటి అక్కడ ఆఫీస్లో కావాల్సింది ఏంటంటే ఫర్నిచర్ దగ్గర నుంచి, సైన్ బోర్డ్ దగ్గర నుంచి, ఇంటీరియర్ వర్క్ దగ్గర నుంచి, తర్వాత సీసీ క్యామ్స్, కంప్యూటరు, ప్రింటరు, స్కానరు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ సాఫ్ట్వేర్ కానివ్వండి మొత్తం కూడా కంపెనీ సెటప్ చేస్తుందండి, సీసీ క్యామ్స్ దగ్గర నుంచి అన్ని. సో దీనికి ఏంటి అంటే కంపెనీ ఒక డిపాజిట్ తీసుకుంటుంది. ఏంటి అంటే మండల్ ఫ్రాంచైజీకి వచ్చేప్పటికే ఒక త్రీ ల్యాక్స్ అండి. అంటే మండల్ ఫ్రాంచైజీ కానీ లేకపోతే కార్పొరేషన్స్లో కానీ వీటిలో కానీ అయితే డివిజన్ ఫ్రాంచైజీ అంటాము, లేకపోతే వార్డు ఫ్రాంచైజీ అంటాము. సో వాటికి ఒక 3 lakhs డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఫ్రాంచైజీకి వచ్చేటప్పటికే 5 lakhs డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్యూర్లీ రిఫండబుల్ డిపాజిట్ అండి. ఇది నిజంగా ఇందాక మన వెంకటరత్నం గారు చెప్పినట్టు ఇంతవరకు ఏ బిజినెస్ మోడల్లో కూడా ఫ్రాంచైజీ ఫీని, డిపాజిట్ని రిటర్న్ చేస్తా ఉన్నటువంటి మాట ఏ ఫ్రాంచైజీలు లేదు. ఇక్కడ ఎందుకు మనం ఇంత బలంగా ఈ మోడల్ని చెప్తున్నాము అంటే మన కాన్సెప్ట్లో ఉన్న బలం. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మన ఫ్రాంచైజీస్ ద్వారా జరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళే ముందుల ఎన్నైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాయో ట్రాన్సాక్షన్స్ మీ ఏరియాలో, ఆ ప్రాసెస్ అంతా కూడా మీ దగ్గర నుంచి, అంటే మీరు కొబ్బరికాయ కొట్టి మీరు వాళ్ళని పంపించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్స్ మండల్ ఫ్రాంచైజీలో కానీ అసెంబ్లీ ఫ్రాంచైజీలో కానీ మీరు ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతారో అంత డబ్బు దీంట్లో ఉంది. కాబట్టి మేము అదే ధైర్యంగా మీకు రిఫండబుల్ అనేది చెప్తాం. కానీ ఇక్కడ ఉండేది ఏంటంటే మీ దగ్గర నుంచి ఒక కమిట్మెంట్ ఉండాలి. ఫ్రాంచైజీస్ అన్నింటినీ కూడా కంపెనీ ఆపరేట్ చేయగలిగేటువంటి కెపాసిటీ కంపెనీకి ఉంది. కానీ ఇదంతా కూడా ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయ్యి చేసేటువంటి ప్రక్రియ కాదు. అందుకని ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు దానికి బాధ్యతగా ఉంటారన్న ఉద్దేశంతో ఫ్రాంచైజీ ఓనర్షిప్ని మేము ఇన్వైట్ చేస్తా ఉంటాం. సో దీంట్లో ఏంటి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఈ ఫ్రాంచైజీ మోడల్లో రెవెన్యూ మండల్ ఫ్రాంచైజీకి వచ్చేప్పటికి 65% రెవెన్యూని అలాట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో 40% అంటే నెట్ ఇన్కమ్, నెట్ ఏదైతే మన ఖర్చులు ఇవన్నీ తీసేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ నెట్ ప్రాఫిట్ నుంచి 40% ఆ ఫ్రాంచైజీ ఓనర్కి, మండల్ ఫ్రాంచైజీకి కానీ లేకపోతే అసెంబ్లీ ఫ్రాంచైజీకి కానీ ఆ 40% వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతాం. సో వీటిల్లో జనరల్గా ఏంటంటే మీరు ఇండివిజువల్గా మీరు ఆఫీస్ పెట్టుకున్నప్పుడు మీకు రెంటల్ డిపాజిట్స్ కానివ్వండి, పవర్ బిల్స్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు రిస్క్ బేర్ చేయాలి. కానీ ఇక్కడ ఏం కంపెనీ చెప్తుందంటే వీటన్నిటినీ కూడా ఈ డిపాజిట్ మీరు ఏదైతే పే చేస్తారో అది రిఫండబుల్ అని చెబుతూ ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ మొత్తం కూడా కంపెనీ టేకప్ చేస్తాం. ఇది కంపెనీయే పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఫ్రాంచైజీ ఓనర్లకు మేము అడుగుతా ఉన్నాము అంటే ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయ్యి చేసేటువంటి బిజినెస్ ఇది కాదండి. ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ బిజినెస్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అంతా కూడా సైట్ విజిట్స్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ చూస్తారు. లీగల్కి సంబంధించిన వర్క్ వచ్చేటప్పటికే పోస్ట్ ఆఫీస్ అవర్స్ వాళ్ళు ఒక నిమిషం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆ లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో ఆఫీస్ అయిపోయిన తర్వాత వెళ్తారు. కాబట్టి ఈ అవర్స్ కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యతగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతాం. అయితే ఇక్కడ ఈ ఫ్రాంచైజీ ఎప్పుడైతే వద్దనుకుంటారో అంటే అట్లీస్ట్ 6 months లాకిన్ పీరియడ్. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా కూడా ఒక పికప్ అవ్వాలి అంటే కనుక దానికి ఒక జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. అట్లీస్ట్ 3 to 4 months, 5 months, 6 months అనేది. సో ఆ టైం వరకు మీరు మాతో ఉన్నట్టయితే కనుక మీకు ఎక్కడికి కూడా రిటర్న్ తీసుకునేటువంటి అవకాశం లేకుండానే బిజినెస్ ముందుకెళ్తుంది. బట్ ఈ డిపాజిట్ అనేది ఎందుకు అంటున్నామంటే వచ్చే కస్టమర్ ఒక 1 lakh, 2 lakhs కమిషన్ ఇవ్వడానికి వస్తున్నాడు. కాబట్టి అతన్ని మీరు రిసీవ్ చేసుకునే అంత గొప్పగా ఎంప్లాయీస్ రిసీవ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉండదు. అందరూ ఎంప్లాయీస్ కంపెనీకి లాయల్గా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సారీ, మీరు మీ ఇంటి దగ్గర ఏదన్నా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మిమ్మల్ని పలకరించే తీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమన్నా రావట్లేదు, కనిపించట్లేదు, అది ఇది అని చెప్పంటారు. కానీ ఒక డీమార్ట్కి వెళ్ళి మీరు ఏదైనా సరుకులు కావాలి అంటే కనుక అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అనేది మీరు అందరూ కూడా ఫేస్ చేసే ఉంటారు. కానీ అక్కడ మ్యాటర్ ఆఫ్ ఒక 100 రూపాయలు, 200 రూపాయల వస్తువుకు సంబంధించింది అది. కానీ ఇక్కడ మనకు వస్తున్నటువంటి కమిషన్ అంటే కస్టమరు మనకి ఇచ్చేటువంటి కమిషన్ ఏదైతే ఉంటుందో lakhs of rupeesలో ఉంటుంది. సో వాళ్ళ
వాళ్ళని ఎంప్లాయ్ మీద వదిలేసే దానికంటే కూడా మీరు అతన్ని రిసీవ్ చేసుకునే విధానంలో ఇంకొద్దిగా ఎఫెక్షన్ ఇంకొద్దిగా జాగ్రత్త వహిస్తారు కాబట్టి ఈ ఫ్రాంచైజీ మోడల్లో ఈ ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యత తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ ఫ్రాంచైజీ మోడల్ని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ ఫ్రాంచైజీకి ఎంతవరకు రెవెన్యూ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మండల ఫ్రాంచైజీకి తక్కువలో తక్కువ అంటే మంత్లీ ఒక 30,000 వరకు మినిమంగా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ మోర్ దాన్ 1 lakh వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఫ్రాంచైజీ మోడల్ అండి. సో ఫ్రాంచైజీ ఆపర్చునిటీని ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు పూర్తిగా కంపెనీని కంపెనీని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి మీరు బాధ్యతగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకండి. థ్యాంక్ యూ సార్, జై హింద్ సార్. తర్వాత ఇందాక కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు, అంటే మెసేజ్ పెడతా ఉన్నారు. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మీ లీడర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కనుక మాకు పోస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తామండి. ఎందుకంటే ఇది డౌట్స్ ఆన్సర్ చేసుకుంటే వెళ్తే మీటింగ్ టైం ఎండ్ అయింది కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్తే. ఛానల్ అయితే సడన్గా వినిపించగలిగితే వెరీ గుడ్. రైట్. థ్యాంక్ యూ. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ శ్రీనివాస్ నాయుడు గారిని మాట్లాడాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ వెంచర్స్ ప్రజెంట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దొంశెట్టి శ్రీనివాసరావు గారు. హలో, అందరికీ నమస్కారం. ఈ సబ్జెక్ట్ గురించి ఒక 14 సంవత్సరాలు మనం ఇప్పుడు ట్రాక్లో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేసే పని కాదని చెప్పేసి తెలుసుకోవటానికే చాలా టైం తీసుకున్నాము. బట్ ఇప్పుడు అయితే మనం ఇప్పుడున్న 65,000 మంది ఇంకొక 10 రోజుల్లోనే 1,00,000 మంది అవుతారు. ఆల్ ఇండియా అంతా వర్క్ జరుగుతుంది కాబట్టి కనీసం మనం కోట్ల మందితోటి మన ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. వచ్చింది తర్వాత మనకి వచ్చే డెవలప్మెంట్స్ గురించి ఒక్కసారి కనుక మనం చెప్పింది మీరు మినిమం అర్థం చేసుకున్నా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతి వాళ్ళు కూడా ఫాస్ట్గా వర్క్లోకి వచ్చేసి మీకు తెలిసిన బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరిని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ పోతారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లోకి అసలు ఎందుకు వచ్చామన్న దాని మీద ఒక్కసారి ఆలోచిస్తే ఫస్ట్ వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ప్లాట్ఫాము మనీ ఉన్న ప్లాట్ఫాము రియల్ ఎస్టేట్ కాబట్టి దాంట్లో ఉండటానికి మనంతా కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ గర్వంగా ఫీల్ అవుతున్నారంటే ఎవరు కూడా గర్వంగా ఫీల్ కావట్లా. ఇందాక దీనికి ముందు హరీష్ బాబు గారు చెప్పినట్టు చాలా నెగిటివ్ అన్నది ఉన్నది. ఈ నెగిటివ్ ఉండటానికి గల కారణం ఏంటంటే గతంలో రియల్ ఎస్టేట్ ఉన్న స్థితిగతుల నుంచి అందరికీ నెగిటివ్ అన్నది ఆ దరిద్రం అన్నది అంటుకోవటానికి గల కారణం ఏంటంటే గతంలో చేసిన వాళ్ళ అదంతా కూడా మనం క్యారీ చేసాం. గవర్నర్ది చేసిందంతా కూడా వాళ్ళ ఇది. ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ఇప్పుడు సిఆర్డిఏ అట్లానే రేరా అట్లానే డిటిసిపి అదేవిధంగా హెచ్ఎండిఏ తెలంగాణలో డిటిసిపి ఒక కంట్రోల్ వచ్చిందో ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా హ్యాపీగా ఈ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా కూడా చేయకపోవటానికి గల కారణం కానీ ఏంటంటే ఒకటే, ఈ వెంచర్స్ వేసే వాళ్ళకు ఉన్న ఆశ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువగా ఉన్నదాన్ని మనం తక్కువగా చేసుకొని వచ్చినప్పుడు మాత్రం మనం సక్సెస్ అవడానికి ఉంటుంది. దాని గురించి పెట్టిందే ఈ రియల్ భూమి వ్యవస్థ. ఈ వ్యవస్థలో వచ్చేసేసి మేము ఫస్ట్ కొన్ని వెంచర్స్ గురించి చెప్తాను. కోటలో నేనే 7-8 వేలకు అమ్మిందంటే ఈరోజు 2,000 రూపాయలు తీసుకొచ్చాము. సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే 8,000 ఎక్కడ 2,000 ఎక్కడ అన్నది ఒకసారి బుక్ చేసుకోవాలి.
అదేవిధంగా మన చింతకుర్తి ఖమ్మంలో వెంచర్ వచ్చేసి అంతకుముందు వాళ్ళు 10,000 అమ్మారు, 12,000 అమ్మారు అని చెప్తా ఉన్నారు. అటువంటి దాన్ని మనం కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే 3-4 సంవత్సరాల నుంచి ఖాళీగా పడి ఉంది, కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము, ఇది ఇట్లానే ఉంటే మాత్రం వడ్డీలకు ఆ ల్యాండ్ సరిపోద్దన్న దీంతో వాళ్ళు కూడా కాస్త ఒక మెట్టు దిగి వాస్తవంలోకి వచ్చినప్పుడు మనం వాళ్ళకి సహకరిస్తా వాళ్ళని ఇబ్బందుల నుంచి బయట వేయడానికి మనం ముందున్నామన్నది ఫస్ట్ మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గరైనా కూడా ఏంటంటే కస్టమర్ని మనం దేవుళ్ళ చూస్తాం, మన అసోసియేట్స్ని ఏజెంట్స్ని వాళ్ళు దేవుళ్ళ చూడాలి, ఖచ్చితంగా దేవుళ్ళ చూడాల్సిన 100%. ఎప్పుడైతే మనతోటి విభేదంగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ పనులు అయితే 100% కావు. కాబట్టి మనకు హక్కు ఉంది, మేము కస్టమర్ని జాగ్రత్త చూస్తున్నాం, మీరు మమ్మల్ని జాగ్రత్త చూడాలి, మీ దయాదాక్షిణ్యాల మీద మేము బతకట్లేదు, మేము చేస్తేనే మీరు ఉన్నారు అన్న దీని మీద కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది కొంతమందికి, అందరూ అట్లా ఉంటారని కాదు, ఇది ఒక మెయిన్ పాయింట్. ఇది ఎవరన్నా కూడా ఒకసారి మీకు అనుభవంలోకి వచ్చి ఉంటే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి కలిగిరిలో మనం వెంచరండి, అది వచ్చేసేసి కలిగిరి జంక్షన్ అనమాట. అటు నుంచి బాంబే వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, విధంగా ఇటు అమరావతి రావచ్చు, చెన్నై వెళ్ళొచ్చు. అది పెద్ద జంక్షన్. అతను వచ్చేసేసి విపరీతంగా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం తీసుకున్న సైట్ వచ్చేసి తార్ రోడ్ పక్కన ఉంటుంది. 8 సెంట్లు కొంటే 11 సెంట్లు కొంటే 11 సెంట్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాము. ఇది ఇవ్వాలి, ఇల్లు వేసుకొని కూడా ఉండటానికి అవకాశం ఉన్నది. మనం ఏదైనా ఒక వెంచర్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్లేస్ కరెక్ట్గా ఉందా, ప్రైస్ కరెక్ట్గా ఉందా, మనం తీసుకోగలుగుతామన్న దాని మీదే మనం ఆలోచించాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఏదోలే మన లాభం కోసం, మన స్వార్థం కోసం, లేకపోతే మనకి ఇచ్చే బెనిఫిట్స్ కోసం ఏదో చేస్తే మాత్రం ఖచ్చితంగా కస్టమర్స్ దగ్గర చాలా మనం మాటలు పడాల్సి వస్తుంది. దయచేసి మాటలు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ సంస్థలో చూసుకున్నా 3 వెంచర్లు ఉంటాయి, 4 వెంచర్లు ఉంటాయి, 5 వెంచర్లు ఉంటాయి. మన దగ్గర కొన్ని 100 వెంచర్లు ఉంటాయి, 1000 ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏది కావాలంటే అక్కడ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా మనం సేల్స్ చూస్తుంటాం, పర్చేజ్ చూస్తుంటాం. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఏ పాత ప్లాట్ నుంచి కొత్త ప్లాట్ పొందండి అనే నినాదంతో మనం ముందుకు వచ్చాం. కాబట్టి ఇది ఫ్యూచర్లో చాలా వండర్స్ క్రియేట్ చేసే విధానం అనమాట. కాబట్టి దాని గురించి కూడా మనం రేపు 20th జరిగే మీటింగ్లో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. కాబట్టి అదేవిధంగా రోజు ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ నుంచి ఎవరైతే సబ్జెక్ట్ మీద మాట్లాడతారో వాళ్ళందరూ కూడా మనం ప్రతి వాళ్ళ దగ్గర ఒక యూనిక్ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్దామని చెప్పేసి అని కోరుకుంటున్నాం. మనకి టీం అట్లా గ్రో అవుద్ది. రమేష్ గారు మ్యూట్ చేసుకోండి. రమేష్ గారు మ్యూట్ చేసుకోండి. మాట్లాడద్దు మేము. హలో, శ్రీనివాస్ నాయుడు గారు మాట్లాడుతున్నారు, డిస్టర్బెన్స్ వస్తా ఉంది. హలో, మాట్లాడండి. ఇప్పుడు దాకా మనం టీంని ఎట్లా గ్రో చేసుకోవచ్చు ఏందన్న దాని మీద ఒకసారి చూస్తే, ఫస్ట్ నేను కూడా ఈ ప్రాజెక్ట్ని ఒక్కడనే పెడదామన్న దీంతో ఒక 50 ఆఫీస్ కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అట్లా ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఒక ఎదుటి వ్యక్తి డబ్బు ఉంటే కాదు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము అన్న దీంతో సమిష్టిగా చేద్దామన్న దీంతో స్టార్ట్ చేసిన దీని తర్వాత సక్సెస్ అన్నది చూడటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మీరు ఒక్కళ్ళు చేస్తే ఏంటి, మీతో 10 మంది ఉంటే ఏంటి, 100 మంది ఉంటే ఏంటి, 1000 మంది ఉంటే 10,000 మంది రోజు మీ డౌన్ లైన్లో ఒక 4 గంటలు పనిచేస్తూ ఉంటే 10,000 × 4 4,000 గంటలు, 40,000 గంటలు. 10,000 × 4 40,000 గంటలు పనిచేయాలంటే మనం ఎంత అదృష్టం ఉండాలి. వాళ్ళు టాటానో, బిర్లానో, గాడ్రేజ్ ఎవరో అయి ఉండాలా. కానీ ఆ అవకాశం ఇక్కడ మనకు ఉంది. కాబట్టి దాని మీద మీరు ఖచ్చితంగా టీమును గ్రో చేసుకోండి, బిల్డ్ చేసుకోండి అని చెప్పేసి ప్రతి రోజు చెప్పడం ఏంటంటే దాంతో జరిగే మెరాకిల్స్ అన్ని కూడా మనం ఫ్యూచర్లో చూస్తాం. కాబట్టి దయచేసి అందరూ కూడా టీం మీద ఫోకస్ పెట్టండి, 100 కోటి బాళ్ళు పెట్టండి, అదే మీకు కోట్లు గుర్తిస్తుంది. ఇదొకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అట్లానే మనకు సర్వీస్ వచ్చేసరికి నెక్స్ట్ మనం గ్రాసరీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, బట్టలు, బంగారం,
మ్యారేజ్ బ్యూరో, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ కానీ అట్లానే లేబర్ దగ్గర నుంచి మొత్తాన్ని ప్రతిదీ సప్లై చేయటం ఉంటుంది. అదేవిధంగా మనం ఫ్యూచర్లో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టబోతున్నాం, అది పాన్ ఇండియా ఉంటుంది. కాబట్టి ఆ బ్యాంకులో ఎవరు షేర్ హోల్డర్స్ అంటే ఇప్పుడు ఎవరైతే మనతో పాటు ఉన్నారో వాళ్ళంతా కూడా షేర్ హోల్డర్స్ అవుతారు. చాలా పెద్ద ఎత్తున సిస్టమ్. కాబట్టి ఏదన్నా వాళ్ళ టాటా అయినా ఆదాయ అయినా వాళ్ళ నెట్వర్కే వాళ్ళ నెట్వర్క్. కాబట్టి మనం కూడా ప్రతి వ్యక్తి కూడా వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్ను ఎప్పుడు పెంచుకుంటారో వాళ్ళ నెట్వర్క్ పెరుగుద్ది. అదే మనం అక్కడ పని చేస్తున్నప్పుడు ఏదో మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మన ఫీల్డ్కి వెళ్ళిపోతే మన ఆదాయం మొత్తం జీరో అవుద్ది. అదే కాకుండా మన టీం బిల్డ్ చేసుకున్నప్పుడు ప్రతి వాడు పని చేస్తారు కాబట్టి మన ఇంట్లో కూర్చున్నా కూడా మనకు ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రతిది కూడా ఈ టీం వర్క్ అన్న దాని మీదే ప్రతి వాళ్ళు కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి నా ఉంది. అట్లనే మనం సిఆర్డి వెంచర్లు కూడా గజం ఒక 5,000కే తీసుకొచ్చే పథకాన్ని కూడా పెట్టాము. 1+1 ఆఫర్లో వస్తుంది, ఇంకా తక్కువలో కూడా వచ్చే ఉన్నాయి. కాబట్టి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక 100 acres గురించి ఈ మన ఈ నుంచి చిలకలూరుపేట పరిధిలో చూస్తూ ఉన్నాము. అది కూడా ఆల్మోస్ట్ అలా 2-3 daysలో మనకి పట్టాలు ఎక్కువది కాబట్టి దాని గురించి కూడా హ్యాపీగా మనం పని చేసుకోవడానికి వీలుంటుంది. అదే రకంగా ఇందాక మీకు చెప్పిన కలిగిరి వెంచర్ గురించి 11 ఫ్రీ అండి. దాంట్లో వచ్చేసేసి మనకి ఇచ్చే కమిషన్ కానీ అట్లానే ఫెసిలిటీస్ కానీ చాలా ఉంటాయి. దాని గురించి బ్రోచర్ కూడా మనం పెట్టుకుంటున్నాము. ఒకసారి అందరూ సరిపోద్ది. అదే రకంగా భూమిలో ప్రాపర్టీ అంటే ల్యాండ్ బ్యాంక్ అనే దాన్ని మనం క్రియేట్ చేసాం. మీకున్న ల్యాండ్ ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలియజేసినట్టయితే ఆ ల్యాండ్ బ్యాంకులో సురక్షితంగా ఉంటాయి. మీరు జిరాక్స్ పేపర్స్ ఇస్తే చాలు. అట్లానే ఇన్వెస్టర్స్ క్లబ్ అనేది కూడా ఉంటుంది. ఆ ఇన్వెస్టర్స్ క్లబ్లో ఉన్న వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళకి ప్రాపర్టీస్ కావాలో ఒకసారి రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళకి వాళ్ళ మనీకి తగ్గ ప్రాపర్టీ, అది కూడా వాల్యూ యాడెడ్ ప్రాపర్టీ మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని రకంగా కూడా మనం చాలా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ వాట్ నాట్ ఏది లేదంటే అన్నీ ఉన్నాయండి, ఒక 2 తప్ప. కాబట్టి మనం ప్రతిదీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మన కేఎఫ్సి లాగా ఆర్ఎఫ్సి అని చెప్పేసి అని ఒక దాన్ని మనం ఈ 2-3 days తర్వాత మీ అందరికీ లాంచ్ చేస్తాము. ఆర్ఎఫ్సి అనేది ఏంటంటే మనకి ఇండియన్ మేడ్ అండి. కేఎఫ్సి అనేది అమెరికా ఇదనమాట. దానికంటే టేస్ట్ ఒక 10 రెట్లు బాగుంటుంది. ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ మన ఆఫీస్లో ఎంప్లాయీస్ కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 100 మంది టేస్ట్ చేసి చెప్పింది తర్వాత దాన్ని కూడా ఫ్రాంచైజీ రూపంలో ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇది కూడా ఎవరైతే మనకి ఫ్రాంచైజీ తీసుకున్నారో మన లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరికైతే రిఫర్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ దానిలో భాగంగా మీరు రిఫర్ చేసినందుకు మీ జీవితాంతం ఒక 10% ఆదాయం ఉంటుంది. డబ్బులు పెట్టే వాళ్ళతో పాటు పెట్టించే వాళ్ళు కూడా గొప్ప అని చెప్పేసి గుర్తించిన మన సంస్థ ఎవరైతే పెట్టించినప్పుడు ఏం కోరుకుంటాడు, అతనికి ఏదైనా తెలియకపోతే 10% వస్తుంది. కాబట్టి అతని సలహాలు సూచనలతోటి బాగుండాలని కోరుకుంటాడు. కాబట్టి అతన్ని పరిచయం చేసినంత కూడా 10% లైఫ్ లాంగ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మన కలిగిరి దీనిలో కూడా 10% ప్రోడక్ట్ బాండ్స్ ఇస్తాము. అయిన తర్వాత 10% మీకు ఇస్తామని చెప్పేసి అని. అదేవిధంగా మనకి ఒక 90 రకాల సర్వీసులు, అదేవిధంగా సొల్యూషన్స్ కూడా ఉంటాయండి. ఎవరికన్నా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా కంపెనీకి తెలియజేసినట్టయితే వాళ్ళ వైపు నిలబడి పోరాడటానికి కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ ఇవ్వడానికి కూడా కంపెనీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాం. ఈ ఫ్యామిలీలో మనకు వచ్చిన ఇష్టమైన కష్టమైన నష్టమైన ప్రతిదాన్ని మనం అందరం పంచుకుంటా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో మనం ఈ సంస్థని స్థాపించడం జరిగింది. అదేవిధంగా మనం ఫస్ట్ టైం ఇప్పుడు వాటికి రియల్ ఎస్టేట్ చరిత్రలు ఎవరు చేయని ఇది మనం పెన్షన్ ఇవ్వబోతున్నామండి. ప్రతి ఫ్రాంచైజీ నుంచి ఒక 5గురికి పెన్షన్ ఇవ్వబోతున్నాం. ఈ పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వాలి అని కంపెనీ నిర్ణయించిందంటే ఇవాళ పిల్లలు ఏదైనా మనం సంపాదిస్తే వాళ్ళు తీసుకునే వాళ్ళే కానీ చూసేవాళ్ళు ఈ రోజుల్లో తక్కువైపోయారు. రియల్ ఎస్టేట్లో ఎంతో సంపాదించిన వాళ్ళు కూడా ఇవాళ ఒక ప్లాట్ అమ్ముడు పోక కనీసం వాళ్ళ జేబులో 100 రూపాయల దాకా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళని రియల్గా కనుక మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఫ్రాంచైజీకి రోజు ఒక 500 రూపాయలు వాళ్ళకి ఆ 100 రూపాయలు కూడా వాళ్ళ గొప్పేనండి. ఎందుకంటే నేను ఇక్కడ చూస్తా ఉన్నా చాలా మంది, నేను
మార్కెటింగ్ ఫీల్డ్ లో 45 years నుంచి ఉన్నాను. ఈ కొద్ది రోజుల్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కనీసం అటువంటి వాళ్ళు మన ఫ్రాంచైజీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ రోజు ₹100 ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, ఏ అలవాటు ఉన్నా, లేకపోతే అన్నా క్యాంటీన్కి వెళ్తే అన్నా క్యాంటీన్ కావచ్చు, లేకపోతే టిఫిన్ చేయొచ్చు, రాజాలాగా బతకాలన్న దీంతో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కింగ్స్ లాగానే ఉండాలి వాళ్ళు ఎండ్ దాకా అన్న దీంతో మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా అన్ని కనుక మన ఫ్రాంచైజీలు ఓపెన్ అయితే డైలీ 15 లక్షల రూపాయలు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇది మనం చూసి వేరే వాళ్ళు కూడా ఇప్పుడు దాకా తిని ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే కనీసం వాళ్ళే ఇస్తున్నప్పుడు మీరెందుకు ఇవ్వరని చెప్పేసి జనంలో నుంచి ఒక స్పందన వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే సంపద పంచబడుద్ది, ఒక చోట స్టాగ్నేట్ కాకుండా ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు దాకా చేసిన దానికి ఎంతో కొంత పుణ్యం మూట కట్టుకుంటారు. కాబట్టి ఈ విధానాన్ని మనం చేతలతో చూపించిన దీని తర్వాత ప్రతి వాళ్ళు కూడా దాన్ని ఆచరిస్తారని చెప్పేసి మనం భావిద్దాం. ఈ రకంగా మనం రోజు రోజుకి మీ అందరి సహకారంతో అన్ని రంగాల్లోకి మనం వెళ్తాము. ఇప్పుడు దాకా సంపాదిస్తేనే కాదు, ఖర్చు పెడితే కూడా మనం ఆదాయాన్ని తీసుకునే మార్గంలోకి మనం పయనించబోతున్నాం. ఇది రియల్లీ చాలా వండర్గా ఉంటుందండి. లెక్కలకైతే లెక్కలు చెప్తే చాలా మనకి ఎంత ఉందా అని అనిపించే ఇది ఉంటుంది. రేపు ట్రైనింగ్ ప్రోగ్రాంలో దాన్ని కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైట్, ఇప్పుడు దాకా ఈ మీటింగ్ కండక్ట్ చేసిన మన స్పీకర్ రత్నం గారు, అట్లానే హరీష్ బాబు గారు వచ్చి చాలా చెప్పాలి, ఈరోజు చాలా ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు. వాస్తవానికి ఆయన చెప్పిన దాన్ని మైండ్ లో నుంచి మనసులోకి తీసుకుంటే ప్రతి వాళ్ళు కూడా కోటేశ్వరులు అవుతారు. అసలు ఎందుకు చేయాలి, ఏంటి అన్న దాని మీద వివరంగా చెప్పడం జరిగింది. అదే రకంగా డివిఆర్ గారు కూడా కొద్దిగా మాట్లాడినా చాలా, అతనితో ఫస్ట్ నా పరిచయం ఒక ఘర్షణ దీంతో స్టార్ట్ అయినది. ఇవాళ అతన్ని అర్థం చేసుకున్నాం, మనల్ని కూడా అర్థం చేసుకున్నాడు. చాలా చక్కగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అట్లానే ఫస్ట్ మాట్లాడారు జూమ్ మీటింగ్ రాకముందు పూర్ణ మాస్టర్ గారు వచ్చేసి మన కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్గా వచ్చారు. ఆయన ఇవాళ 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికైనా కూడా రెడీగా ఉన్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి వెంచర్స్ అన్నది అసలు మ్యాటరే కాదండి. కొన్ని వందల వెంచర్స్ వస్తాయి. దాన్ని మనం డిసైడ్ చేయాలి. మనమే డిసైడ్ చేస్తాం ఎవరిది అమ్మాలి, ఎవరిది కొనాలి, లేకపోతే ఎక్స్చేంజ్ అన్నది. కానీ మనం డిసైడ్ చేయాలి తప్పితే వెంచర్ ఓనర్స్ డిసైడ్ కాదండి. ఇప్పుడు దాకా చేసింది అయిపోయింది. ఇప్పుడు మనం డిసైడ్ చేసి కస్టమర్కి కనుక మనం బెనిఫిట్ చూపించినట్టయితే మనం 10 కాలాల పాటు ఉంటాం, వాళ్ళు 10 కాలాల పాటు ఉంటారు, అందరం కూడా మంచిగా ఉంటుంది. ఇవాళ అత్యాశ దురాశే ఖచ్చితంగా ఈ ఫీల్డ్ శాపంలాగా మారింది. దాని నుంచి మనం వాళ్ళని బయటకు తీసుకొద్దాం. చాలా మంది ఇప్పటికే మనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మారారు. మీతోటి మేము ఉంటామండి లైఫ్ లాంగ్ అని చెప్పేసి అన్నారు. అట్లానే మనకి ఉన్న మేనేజ్మెంట్ కూడా ఒక 1000 కోట్లు కూడా పెట్టుబడి పెట్టగలిగిన